హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ వదిన మద్రాస్ మర్తల్. ఏంటి కాళ్ళకి పసుపు రాసుకుంటుంది అని అనుకుంటున్నారా? ఈరోజు నాగుల చవితి అనమాట. సో ఎర్లీ మార్నింగే లేచేసాను, అంతా క్లీన్ చేసేసుకొని కుకింగ్ కూడా చేసేసాను. కాళ్ళకి పసుపు రాసుకుంటున్నాను. చేసేసి సింపుల్గా పూజ చేసేసుకున్నాను. యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళాలి, ఈ ఫెస్టివల్కి అంత టెంపుల్కి వెళ్ళి పుట్టలో పాలు పోసి అలా వస్తారు. బట్ మాకు కుదరలేదు. అండ్ ఆల్సో నేను ఈరోజు షిఫ్ట్లో ఉన్నాను. ఒక పక్క వర్క్ చేసుకుంటూ ఇంకొక సైడ్ కుకింగ్, పూజ అన్నీ అలా మేనేజ్ చేసి ఫాస్ట్గా మొత్తానికి అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ మధ్యలో ఒక చిన్న షార్ట్ బ్రేక్, కాఫీ తాగుతూ కొంచెం వర్క్ చూసుకుంటున్నాను. ఇంకా ఖుషి లేవలేదు. ఖుషి లేచాక తనకి స్నానం చేపించేసి ఇంకా యాక్చువల్గా ఎంతమందికి తెలుసు, తెలంగాణలో అయితే చిన్న ఆడపిల్లలకి మాత్రం ఈ ఫెస్టివల్కి గడప మీద కూర్చోబెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి హారతి పెట్టి ఒక చిన్న డ్రెస్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి ప్రజెంట్ చేస్తారు. నేనైతే ఫస్ట్ టైమే చూడ్డాము. మ్యారేజ్ చేసుకున్నాక తెలంగాణ అవి అన్నీ తెలుసుకోవడం అప్పుడే నాకు తెలుసు. మమ్మీ వాళ్ళ సైడ్ రాయలసీమ కానీ లేకపోతే ఆంధ్రాలో అయితే నేను ఎప్పుడైతే ఈ ఫెస్టివల్కి ఇలా చేస్తారని తెలియదు, ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అండ్ లాస్ట్ టైం అయితే ఈ ఫెస్టివల్ అప్పుడు హైదరాబాద్లోనే ఉండే, అప్పుడు అత్తమ్మ చేసింది, అది చూసి నేను ఇప్పుడు సేమ్ అదే ఫాలో అవుతున్నాను. అండ్ ఫాస్ట్గా నేనైతే కుషన్ రెడీ చేశాను, నేను డ్రెస్అప్ అయిపోయాను. ఇప్పుడు క్విక్గా రెడీ అయిపోవాలి. అండ్ ఆల్సో ఈరోజు నేను ఆఫీస్కి కూడా వెళ్ళాలి, క్యాబ్కి కూడా ఒక పక్క టైం అయిపోతుంది. సో క్విక్గా ఖుషికి ఆ ఫార్మాలిటీ కంప్లీట్ చేసేద్దామని ఫాస్ట్గా చేసేసాను కొంచెం. అండ్ ఖుషికి అయితే అసలు కొంచెం కూడా ఐడియా లేదు, అసలు ఏం చేస్తున్నాము, ఏంటి వీళ్ళు ఏంటి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారన్న క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తుంది. అండ్ తనకైతే కాళ్ళకి పసుపు రాస్తుంటే తను చాలా మంచిగా ఫీల్ అయిందనమాట. హ్యాపీగా రాయించుకుంటుంది, ఇక్కడ రా అక్కడ రా అని కూడా చెప్తుంది నాకు. తనకైతే నచ్చింది అలా కాళ్ళకి పసుపు రాయడం. అండ్ ఆల్సో ఇంకా బొట్టు పెట్టేసేసి హారతి ఇచ్చేసి తనకైతే డ్రెస్ అయితే ఇచ్చేసాను. అండ్ తను ఏంటో అనుకుంటుంది, అసలు హారతి ఇస్తుంటే ఏంటిది అనేలాగా చూస్తుంది. అండ్ ఎనీవే, ఎవరికైనా పిల్లలకి వాళ్ళని సపరేట్గా వాళ్ళని అంటూ ఒక ఎక్కువ ప్రియారిటీ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎవరికైనా నచ్చుతుంది పిల్లలకి. సో బేసిక్గా ఖుషి అయితే చాలా మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఖుషి మీదే ఉండాలి అని థింక్ చేస్తుంటుంది ఎప్పుడు. సో దిస్ ఈజ్ హౌ ఈవెంట్. అండ్ హైదరాబాద్లో అక్కడ మా వదిన వాళ్ళు కూడా తన్వికి ఇలాగే చేశారు. తన్వి అసలు చాలా సూపర్గా రెడీ అయింది. లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేశాను, వాళ్ళకి వీడియో తీయడం కుదరలేదు. సో చూడండి, తన్వి అసలు చాలా సూపర్గా రెడీ అయ్యింది. అండ్ అత్తమ్మ వదిన కలిసి తన్వికి ఇలా ఇచ్చేశారు. సో ఇది మేము ఇలా చేసుకున్నాము నాగుల చవితి. థ్యాంక్ యూ, బాయ్.